కళ్ళు. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. లాస్ట్ వీడియోలో స్వామివారి పూజ అభిషేకం చూసారు కదండి. అది ఉదయం పూజ. ఇప్పుడు మేమైతే సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్తున్నామండి. ఇప్పుడు హోమం అయితే జరుగుతుంది, చాలా బాగుంటుందండి. సరే, గుళ్ళో అయితే కలుద్దాం. సాయంత్రం 6:30 అయిందండి. మేము గుడికి అయితే వచ్చేసాము. స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక స్వామివారిని చూసారు కదండి, బ్రహ్మ గణపతి అవతారము. ఇది ఉదయం అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక గురువుగారు అయితే ఉండి అలంకరణ అయితే చేసి అప్పుడు గురువుగారు అయితే వెళ్తారండి. ఇక సాయంత్రం వచ్చేసరికి స్వామివారు ఈ అవతారంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఎంత బాగా అలంకరించారో చూడండి. అలాగే రోజుకొక అవతారంలో అయితే అలంకరిస్తారండి. ఈ విధంగా ఏ అలంకరణ లేకుండా నిజ రూపంలో ఉన్న స్వామివారిని ఈ విధంగా చక్కగా అయితే అలంకరించారండి. నవరాత్రులు 9 రోజులు 9 అవతారాలలో అవతారాలకు సంబంధించిన అలంకరణలో స్వామివారు అయితే మనకి చక్కగా దర్శనం ఇస్తారండి. ఆ అవతారాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలాగే వాటి గురించి అయితే చెప్తానండి. అలాగే ఇక్కడ ఉదయం పూజ చేసినట్టే మండపంలో సాయంత్రం కూడా హోమానికి ముందు పూజ అయితే ఉంటుందండి. మేము పూజలో అయితే కూర్చున్నాము. నమస్కారం చేస్తున్న ఇక్కడ హోమానికి కావాల్సినవన్నీ వీళ్ళు రెడీ చేస్తున్నారండి. అంటే హోమంలో వేసేవి మినుములు, పెసలు, అలాగే తెల్లవాలు, నల్ల నువ్వులు, ఇలా కొన్ని రకాలైతే ఉంటాయండి. అవి ఒక్కో రకం ఒక్కో గిన్నెలో అయితే వేస్తున్నారు. మాకు మండపంలోని పూజ అయితే అయిపోయిందండి. ఇక హోమం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక ఇలాగా ఈ హోమాలు జరిగేటప్పుడు అంటే చండీ హోమే కావచ్చు, నవరాత్రుల్లోని చేసే హోమాలే కావచ్చు, అలాగే దేవి నవరాత్రుల్లో చేసే హోమాలు, ఏ హోమైనా సరేనండి, అది చేసిన అలాగే చూసిన చాలా మంచిదన్నమాట, చాలా శుభం కూడా. అందుకే మేము హోమం చేస్తుంటేనండి చాలామంది, అంటే ఈ ఒక్కరోజే కాదండి 9 రోజులు కూడా చుట్టుపక్కల అందరూ వస్తారనమాట హోమం చూడడానికి. రోజు చేయరు కదండి, 9 రోజులే కదా, ఇంకా వాళ్ళు చుట్టుపక్కల అందరూ వస్తారు. అలాగే వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేత కూడా వేయిస్తారండి. వాళ్ళ చేత కొన్ని రకాలైతే ఇప్పించి లాస్ట్లో మేము వేసేసిన తర్వాత వాళ్ళందరి చేత కూడా హోమం చుట్టూ ప్రదక్షిణ చేయించి అందరి చేత అయితే హోమంలో వేయిస్తారు. గురువుగారు ఒక్కో గిన్నెలోని నెయ్యి అయితే వేస్తారండి. నెయ్యితోటి కలిపి హోమంలో అయితే వేయాలి. ఇక నవగ్రహాలకు దేవతలకు జరిగే హోమం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ హోమం చూసే భాగ్యం మీ అందరికీ కూడా కలగాలని నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఈ హోమం యొక్క ప్రతిఫలం మాతో పాటు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ హోమాన్ని అయితే చూడండి. భద్రాతే పుష్పే రాత్రం పుష్పః శుక్రంతే జయరూపే ఆని హోమం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక హోమం అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మంటారు.
ఆ తర్వాత అసలైంది ఇక్కడే ఉంటుందండి. కళ్ళకి కర్పూరం అయితే రాస్తారనమాట. హోమం చేసిన వాళ్ళకి అలాగే చూసిన వాళ్ళకి కూడా రాయించుకుంటారండి. కర్పూరం కదండి, ఇంక నాకు కళ్ళు అయితే చాలా మండిపోయాయండి. ఇంకా చూడలేకపోయాను, కళ్ళు ముయ్యలేకపోయాను అన్నట్టు అయిపోయింది. మా వారైతే బాగానే ఉన్నారు, నాకే ఎందుకో అండి చాలా ఎక్కువ మండింది. ఇంకా కొంతమందికి అయితే అలాగే మండాయటండి. ఇక ఒక 10 నిమిషాలు అంతే అండి, తర్వాత అయితే ఇంకేమీ లేదు. ఇక మా పిల్లలు కూడా ఫస్ట్ పెట్టించుకోమన్నారు, వాళ్ళు తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు కూడా పెట్టించుకోవడానికి వెళ్ళారు. ఇక సహస్ర శ్రీమన్నారాయణ బాగానే ఉన్నారు కానీనండి, ఇంక మా కార్తీక్ అయితే గోల పెట్టాడనమాట. ఈ కర్పూరం మంచిదేలేండి కళ్ళకి, ఒక 10 నిమిషాలు అంతే, తర్వాత బాగానే ఉంది. ఇక ఇక్కడ స్వామివారు పూజ అయితే చేశారండి. పూజ చేసి ఇక్కడ మగవాళ్ళ కండవాళ్ళలో అక్షింతలు అయితే వేస్తున్నారండి. పూజా అక్షింతలు మంత్రం చెప్పి ఈ అక్షింతలు అయితే ఇంటికి పట్టుకెళ్ళి బీరువాలో పెట్టాలి. కట్టుకుని లేచి సాష్టాంగ నమస్కారం చేయండి. హోమం ఇవన్నీ అయ్యేసరికి నైట్ 10:30 అయిందండి. ఇక నైట్ మాకు భోజనాలు అయితే ఇక్కడే అనమాట. మధ్యాహ్నం టిఫిన్ చేయాలి. నైట్ వచ్చేసి ఇంక వీళ్ళే భోజనాలు అయితే పెడతారండి, స్వామి ప్రసాదం. సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణాహుతి అండి. ఇక మేము 8వ రోజు లక్షవారం అయితే మా పూజ పడింది. ఇక 9వ రోజు శుక్రవారం, 10వ రోజు శనివారం పూర్ణాహుతి అనమాట. ఇక ఈ 9 రోజులు పూజలు చేయించుకున్న జంటలు అందరూ కూడా పూర్ణాహుతి రోజు అయితే వస్తారండి. పూర్ణాహుతి చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్ 3 కింద అయితే పూర్ణాహుతి అయితే షేర్ చేస్తానండి, చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.